మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఉలవదిబ్బ ప్రాంతంలో విస్తృతంగా కార్డన్ సెర్చ్. ఆత్మకూరు పట్టణంలోని ఉలవదిబ్బ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ తో పాటు 6 మంది ఎస్ఐలు 30 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని పరిశీలించి అక్కడ నివసించి వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులకు సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గాంజాయి వాడకంపై సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీలో 33 స్కూటర్లను 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్కూటర్లను పత్రాలు పరిశీలించి హెల్మెట్ లేనిది ఇవ్వనని తప్పనిసరిగా చెప్పడంతో వాహనదారులందరూ హెల్మెట్లను తెచ్చి తమ వాహనాలు తీసుకోవడం విశేషం. ఈరోజు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో ఉలవదిబ్బ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజిత వేజండ్ల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సర్కిల్ సిఐ, ఆత్మకూరు సర్కిల్ ఎస్ఐలు, అట్లానే సంఘం సర్కిల్ ఎస్ఐలు అండ్ స్టాఫ్ అందరితో కలిసి ఈరోజు ఈ ఉలవదిబ్బ ఏరియానంతా కూడా క్షుణ్ణంగా గాలించడం జరిగింది. డోర్ టు డోర్ అందరినీ వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళందరితో మాట్లాడి కొత్త వారు ఎవరైనా ఉంటున్నారా, లేకపోతే ఎవరైనా నేరస్తులు ఉంటున్నారా, ఈ ఏరియాలో ఏదైనా గంజాయి అమ్ముకుంటారా, ఇంకేదైనా మాదక ద్రవ్యాలు కానీ, లేకపోతే ఎవరైనా కొత్తగా వచ్చి ఫ్యామిలీస్ పెట్టడం కానీ, లేదా ఆడవాళ్ళని వేధించేవారు కానీ, అదేవిధంగా మద్యం సేవించి బజార్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారని టోటల్గా ఏరియా అంతా కూడా తిరిగి ఆడవారితో వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఈ కాలనీ అలాంటివి ఏం జరగలేదని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ కాలనీలను ప్రశాంతంగా ఉండే దానిలో భాగంగా, నేరాలు జరగకుండా ఉండే భాగంగా మేము ఈ నెల మొత్తం కూడా కంటిన్యూగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో టిడ్కో ఏరియాలో ఏసీఎస్ఆర్ కాలనీ, అట్లానే పాముల కాలనీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఎక్కడైతే కొంచెం స్లమ్ ఏరియాస్ ఉంటాయో, నేరాలకి జరిగే అవకాశం ఉన్న ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడాను మా పోలీస్ సిబ్బంది చేత క్షుణ్ణంగా ఈ చెక్ చేయించడము జరుగుతూ ఉంది. దీనిలో ఈ భాగంగా ఈరోజు ఒక 33 వెహికల్స్ కూడా రికార్డ్స్ లేని దొరికినాయి. ఈ బైకులన్నీ కూడా వెరిఫై చేసి వారికి వాళ్ళ ఓనర్లకు అప్పచేయడం జరుగుతుంది. రికార్డ్స్ అన్ని ప్రాపర్గా లేకపోతే వాళ్ళకి కాంపౌండింగ్ ఫైన్ వేయడము. సేమ్ టైం ఎవరైతే వెహికల్ ఉందో ఉన్న ప్రతి బైక్ వరకు కూడా వాడికి హెల్మెట్ ఉండి తీరాలా, అది మ్యాండేటరీ రూల్ కాబట్టి ఎవడైతే హెల్మెట్ లేదో వాడి చేత హెల్మెట్ కొనిపించడం, హెల్మెట్ ఉన్న వారికి వాళ్ళని గౌరవించి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఎక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగినా కూడా మాకు దొరికే బైకులన్నింటికి కూడా కంపల్సరిగా హెల్మెట్ ఉంటేనే బైక్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా పెడితే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ పెట్టిన ప్రతిసారి ఒక 40-50 బైకులు దొరుకుతున్నాయి, 30-40. కంటిన్యూగా చేస్తూ పోతే నెలలో 5 చేసినా కూడా 150-200 వెహికల్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఆ 150-200 హెల్మెట్లు తెప్పిస్తూ ఉంటే మెల్లమెల్లగా కూడా ఇంక్రీజ్ అయ్యి ఈ హెల్మెట్ పెట్టుకోవడం వలన ద్విచక్ర వాహనదారుడికి రక్షణ ఉంటుంది. ఎడన కింద పడినప్పుడు హెడ్ ఇంజరీ జరిగిపోతే వాడు చనిపోడు, హెడ్ ఇంజరీ జరిగితే కంపల్సరీ చనిపోతుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి బైక్ ఓనర్ కానీ డ్రైవర్ కానీ హెల్మెట్ కొనిపించి వాళ్ళు పెట్టే పద్ధతిలో మేము మన ఆత్మకూరు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ఇట్లానే ముందు కూడా కంటిన్యూ చేసి వారి శాంతి భద్రతలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించడానికి ఆత్మకూరు పోలీస్ శాఖ ఇప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.